దంగల్లో ఉన్నప్పుడు లేదా వీళ్ళు ఆ ఎక్సర్సైజ్లో అఖాడా అంటారు ఈ దంగళ్ళల్లో ఈ కుస్తీలలో అది మనకి ఎట్లయితే ఐఏఎస్కి ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో ఏదైతే కోర్స్ ఉంటుందో అదేవిధంగా ఈ రెజ్లింగ్ కూడా ఆషామాషి కాదు, దీనికి ఒక పెద్ద కోర్సు ఉంటుంది. ఇది సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకి వీళ్ళు ఎక్కడ పంపిస్తారు వీళ్ళ పిల్లలని అంటే ఢిల్లీకి పంపిస్తారు. అలా పంపించి ఆడ చాలా బలమైనటువంటి నిబంధనలతో వాళ్ళను పైల్వాన్ని తయారు చేస్తారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారు. అయితే నేను వైస్ ఛాన్సలర్ కూడా కోరుతా, వీళ్లకు అటెండెన్స్ ఎగ్జంప్షన్ అంటే వీళ్ళు కాలేజీకి రాకున్నా కానీ వీళ్ళకు మాత్రము మనము ఎడ్యుకేషన్ పరంగా అర్హులను చేయడానికి ఎగ్జామ్ రాపించడానికి మనం యాక్సెప్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్ని యూనివర్సిటీని అందరినీ కోరుతా. ఎందుకనంటే వీళ్ళ పైల్వానితో పాటు విద్య ఉంటేనే వీళ్ళకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తే మంచి ర్యాంక్లో వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. విద్య కనుక ఇవాళ వాళ్ళు ఇంటర్మీడియట్కే పరిమితం అయిపోతే ఈవెన్ ప్రభుత్వాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి కానీ మంచి ఉద్యోగాలు రావు. అయితే వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని అంటే నేను ఈ పనిని నా భుజం మీద వేసుకున్నా. ఈ పిల్లలకు అందరికీ పీజీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటా. యూనివర్సిటీ నుంచి కూడా అటెండెన్స్ ఎగ్జామ్షన్ చేసుకొని పిల్లలకు అందరికీ వీళ్ళు పైల్వాన్ని తయారు చేస్తారు. నేను వాళ్లకు పీజీ స్టూడెంట్గా వాళ్ళను నేను సర్టిఫై చేస్తా. తద్వారా ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుందని ఈ యొక్క ప్రతిపాదన వాళ్ళు పెట్టిరు. నేను అంగీకరించినా ఇది సాధ్యమవుతుంది, ఇది నా బాధ్యత. సో ఈ రకంగా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా ఇవాళ టోర్నమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. టోర్నమెంట్లు జరిగేటప్పుడు ఫెడరేషన్ని సంప్రదించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో 100-200 దంగళ్ళు ఉంటాయి. 200-300 अखाड़े रहते ना, वो 200-300 अखाड़े उन लोग हमारे एसोसिएशन को आ रहे नहीं. ताकि अगर వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ టోర్నమెంట్ ఎవరి పేరు మీదనే పెట్టుకోండి, వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే లీడర్ల పేరు మీద కానీ ఎవరి పేరు మీద పెట్టుకున్నా కానీ అసోసియేషన్కి అంటే ఫెడరేషన్కి ఒక లెటర్ ఇవ్వాలి. మేము ఇట్లా ఒక టోర్నమెంట్ పెట్టుకుంటున్నాము, మాకు మీ సహకారం ఉండాలి అని చెప్పి. ఇది ఎన్నుకోబడ్డ బాడీ, ఇది నామినేటెడ్ అయ్యే బాడీ కాదు. ఇవాళ స్పోర్ట్స్లలో అన్ని నామినేటెడ్ జరుగుతూ ఉన్నాయి కానీ పైల్వాన్లు మాత్రం ఎలక్షన్లకు పోయి వాళ్ళు ఎన్నుకోబడి ఇవాళ వాళ్ళకు పదవులు వచ్చినాయి. అయితే ఏవైతే దంగళ్ళు ఉన్నాయో ఏవైతే ఈ అఖాడాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏ టోర్నమెంట్ పెట్టినా ఈ యొక్క ఫెడరేషన్ని అసోసియేషన్ని సంప్రదించాలి.